రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పేట వీడియో వీక్షిస్తున్న బైబిల్ ధ్యాన వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో నిర్గమకాండం 6వ అధ్యాయము 2వ భాగాన్ని నేను ధ్యానం చేస్తాను దేవుని యొక్క మహాకృపను బట్టి. ఈ 2వ భాగం అనగా 10 నుంచి 30 వచన భాగాలు. ఇది 14వ వీడియో. దీనికి ముందున్న వీడియోలన్నీ కూడా ఈ ఛానల్లో పొందుపరచడం జరిగింది. వాటిని కూడా మీరు వీక్షించగలరు. ఇక్కడ అంటే 3 భాగాలుగా నేను విభజించాను ఈ యొక్క 10 నుంచి 30 వచ్చిన భాగాలను. వాటిలో మోషే నేను మాట మాంద్యం గలవాడను అనే సమాధానం దేవుడికి చెప్తారు. రెండవది వంశావళి, అక్కడ కొన్ని ముఖ్యమైన పేర్లు నేను ఇక్కడ పొందుపరచడం జరిగింది. మూడవదిగా మరల మోషే అదే మాట చెప్తాడు, నేను మాట మాంద్యం గలవాడను అని. అది 30వ వచ్చిన భాగము. 10 నుండి 13 ఒకటి, 14 నుంచి 27 ఒక భాగము, 30వ వచనము. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది మాట మాంద్యము అని 10వ వచనము, మాట మాంద్యము అని 30వ వచ్చిన భాగంలో కూడా తను అదే అంటం జరుగుతుంది. ఎందుకు ఆ విషయం చెప్తున్నారు అంటే 10వ వచనంలో దేవుడైన యెహోవా మోషేతో ఈ మాట చెప్తారు. ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి, ఫరో దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇజ్రాయేలును తన దేశంలో నుంచి వెలుపలికి పోనివ్వవలనని అతనితో చెప్పు అని మోషేతో సెలవిస్తే, మోషే అంటున్న మాట ఏంటంటే, అసలు ఇజ్రాయేలీలే నా మాట వినలేదు, ఫరో ఎలా నా మాట వింటాడు, నేను మాట మాంద్యం గలవాడను అని తను గుర్తు చేసుకుంటున్నాడు. వాస్తవానికి ఈ మాట మాంద్యము గలవాడను అనే మాట గుర్తు చేసుకోవాల్సిన అవసరత లేదు. ఇక్కడే మన ఆత్మీయ పోరాటాన్ని ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి శత్రువు మీద భయం ఎక్కువ పెరుగుతూ ఉంటుందో, మన లోటుపాట్లు అంటే దేవుడు చెప్తున్నా సరే మనము విననలకు ఉంటాం. అనేక వాక్య భాగాలు మనకి కనపడతా ఉంటాయి. ఇప్పుడు మీరు బాగా భయంకరమైన నిరాశజనకంలోనో లేకపోతే విపరీతమైన కష్టాలలో ఇలాగా ఇబ్బందుల్లో ఉన్నారు అనుకోండి. అయితే అటువంటి పరిస్థితుల్లో ఒక వాక్య భాగం మీకు కనపడింది. ఏమని అంటే, దేవుడు నిన్ను దీవిస్తాడు అని. ఇంకా దేవుడు ఏం దీవిస్తాడు అంటే, ఎందుకంటే మన పరిస్థితి ఆ యొక్క మాటను నమ్మనీయకుండా చేయటం అనేది జరుగుతుంది. దానితో పాటుగా మన లోటుపాట్లు, ఇంతేలే నా జీవితము, ఇలాగా మరి అది తప్పకుండా సాతానుడి యొక్క ప్రేరణ మాత్రమే. ఇక్కడ సాక్షాత్తు దేవుడే చెప్తా ఉన్నప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పు, జనులను పోనివ్వు అని చెప్పు. కానీ ఆ మాటకి తను మాట్లాడుతుంది, నేను నోటి మాంద్యం గలవాడను అంటే సంబంధం లేకుండా ఉంటా ఉన్నది. ఇజ్రాయేలే నా మాట లేదు, ఇంకా ఫరో ఎందుకు వింటాడు అని అంటూ మళ్ళీ 30వ వచ్చిన భాగంలో ఏమంటాడంటే, వాళ్ళే మళ్ళీ అసలుకి నా మాట ఫరో ఎందుకు వింటాడు, అసలు ఎట్లు వింటాడు, ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను, నేను మాట మాంద్యం గలవాడను అనే మాట మరలా వాడతారు. ఈ మాట మాంద్యము అనేది ఆ 4వ అధ్యాయంలో ఏదైతే దేవుడు అంటారో, నీ అన్నైనా అహరోను ఉన్నారు, నీ తరపున అతను మాట్లాడతాడు, నువ్వు ఏది చెప్పాలనుకున్నావో తనకి చెప్తే తను ఫరో ముందు మాట్లాడతాడు, నీవు అతనికి దేవుడుగా ఉందువు. ఇదంతా కూడా అయిపోయింది. కానీ మరలా తీసుకొని రావటం గల ఈ యొక్క కారణం ఏమిటి అంటే, కొంతమందికి దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్న నమ్మకం కంటే దెయ్యం నన్ను పడేస్తుంది అన్న భయమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పరిస్థితులను బట్టి. ఇక్కడ మోషేకి కలిగిన పరిస్థితి కూడా చాలా భయంకరమైన పరిస్థితి. నా జనులు పోనివ్వు అని ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ జనాల్ని టార్చర్ ఇంకా ఎక్కువ పెడతాం మొదలుపెట్టాడు. మరి అది ఇక మోషే ఉక్కిరి బిక్కిరి అయిపోవటం అంటే, దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్న ఆ యొక్క వలయంలో నుంచి సాతానుడు బయటికి లాగేసి, ఇది నీ వల్ల కాదు. కొత్త నిబంధనలో కూడా ఒక సంఘటన మనం చూడొచ్చు. పేతురు నీళ్ల మీద నడుస్తూ ఎప్పుడైతే యేసు ప్రభువాన్ని చూడటం మానేశాడో, గాలిని చూచాడో, ఇక అప్పుడు జరిగే విషయము ఆయన మునిగిపోవటం జరుగుతాం. అంటే మన దృష్టి దేవుని మీద నుండి ఎప్పుడు వైదొలిగినా లోకం మీద భయం పెరిగిపోతుంది, తర్వాత దేవుడి మీద నమ్మకం తగ్గిపోతుంది. అందుకనే పదే మన లోటుపాట్లు మనం ఎత్తి చూపిస్తున్నామంటే ఇదే కారణం, శత్రువు మీద భయం. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. కాబట్టి ఆ భయము లోకం మీదకి వెళ్ళినప్పుడు శత్రువే ఎక్కువగా కనిపిస్తాడు. సౌలుకి గొలియాతు మహాయోధుడుగా కనపడ్డాడు, మన వల్ల కాదు అన్నట్టుగా కనపడ్డాడు. కానీ దావీదు చూస్తున్న విధానం వేరు. ఎందుకంటే దావీదు దేవుని యందు భయభక్తులు
కలిగి ఉన్నాడు కాబట్టి బహుధైర్యంతో ముందుకు వెళ్ళటం జరిగింది. కాబట్టి 10 నుంచి 13వ వచన భాగము, అదేవిధంగా 30వ వచన భాగము ఈ మాటలే మరలా అవే రిపీట్ చేస్తారు. తర్వాత ఇక్కడ వంశావళి అని రాయటం జరిగింది. నేను ఈ వంశావళి కొన్ని ముఖ్యమైన పేర్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 14 నుంచి 27వ వచన భాగం వరకు ఈ వంశావళి ఉంటుంది. ఈ వంశావళిలో కొన్ని పేర్లు నేను ఇక్కడ రాయటం జరిగింది. అక్కడ రూబేను, షిమ్యోను, ఆ తర్వాత ఇక లేవీకి వచ్చేసరికి ఎవరెవరు అంటే మరి యాజకత్వము అనేది ఈ లేవీల దగ్గర నుంచే చేయాలి కాబట్టి దేవాతి దేవుడు ఆ విధంగా వారిని ఏర్పాటు చేసుకున్నారు. లేవి, గెర్షోను, కహాతు, మెరారి. ఇక్కడ నేను 137 సంవత్సరాలు రాశాను కదా, అదేమిటి అంటే ఆయన అన్ని సంవత్సరాలు బ్రతికాడు. కహాతు 133 సంవత్సరాలు. ఆ తర్వాత ఈ గెర్షోనికి లిబ్ని, షిమ్మి అనేవారు ఇద్దరు కుమారులు. ఇక్కడ కుమార్తెల పేర్లు రాయబడవు. మెరారికి మహాలి, మూషి. ఇప్పుడు కహాతు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కహాతు నుంచే మోషే వస్తాడు. కహాతు ఆమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు అనే వారిని కంటారు. ఈ ఆమ్రాము తన మేనత్ అయిన యొకోబేదుని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ఈ ఆమ్రామ్కి యొకోబేదుకి పుట్టిన వారే అహరోను, మోషే. తర్వాత ఇంకొన్ని ముఖ్యమైన పేర్లు దీంట్లో ఇవ్వబడ్డాయి. ఈ ఇస్సహారుకి పుట్టిన వారిలో కొరాహు ఉంటాడు. ఈ కొరాహు మనకి సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో వస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు మనము ధ్యానం చేద్దాము. తర్వాత కొరాహు కుమారులు కూడా మరి బైబిల్లో ప్రత్యేకత సంతరించుకుంది. వారు కూడా కీర్తనలు పాడటము, రాయటము అనేది జరుగుతుంది. మనకి ఆ 42వ కీర్తన, 44 ఇట్లాగా కీర్తనల గ్రంథంలో వారి పేర్లు కొరాహు కుమారులు. ఆ కొరాహు కుమారుల పేర్లు కూడా మనకి ఇక్కడ 6వ అధ్యాయంలో ఇవ్వటం జరుగుతూ ఉంది. అట్లాగా మనకి ఈ వంశావళిలో ఉన్న ముఖ్యమైన పేర్లు ఇవి. ఇక్కడ అహరోను దగ్గర ఒక పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. అహరోను ఎలియాజర్ అనే వ్యక్తిని కంటే ఎలియాజరు పుతియేలు కుమార్తెలలో ఒక ఆమెను పెళ్లి చేసుకుంటారు. అప్పుడు వారికి పుట్టిన బిడ్డే ఫినేహాసు. మనకి ఫినేహాసు, కొరాహు కుమారులు కాస్త జ్ఞాపకం చేసుకోవాల్సిన పేర్లు. వాళ్ళందరి కూడా ఇక్కడ ఉండటం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ఫినేహాసు దేవుడు ఓర్వలేనిది తను కూడా ఓర్వలేడు. తనకి మంచి సాక్ష్యం ఉంది. కొరాహు మోషేకి వ్యతిరేకంగా నిలబడి బతికి ఉన్నప్పుడే భూమి నెరవేర్చి తను సమాధి అవ్వటం జరుగుతూ ఉంటుంది. అది సంఖ్యాకాండం 16వ అధ్యాయము. తర్వాత కొరాహు కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీర్తనలు రాయటం అనేది జరుగుతుంది. కనుక కొన్ని ముఖ్యమైన పేర్లు మనం జ్ఞాపకం చేసుకోవటం వలన వాక్య భాగం బాగా ధ్యానం చేయొచ్చు. అందుకే నేను వారికి ఇక్కడ లిఖించటం జరిగింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అది బహుధైర్యం పుట్టిస్తుంది. లేని ఎడల చాలా పరిస్థితులు అనుకున్నవన్నీ ఇట్లాగా జ్ఞాపకం చేసుకునేటట్టు చేస్తుంది. అటువంటి పరిస్థితి ఒకవేళ మీరు అనుభవిస్తూ ఉన్నట్లయితే కనుక దయచేసి దేవుడు చేసిన గొప్ప కార్యాలు, దాని తర్వాత మనకు చూపించిన పరిష్కారం, సాతాన్ని గద్దించటం కూడా మనకి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటుంది అంటే, దేవునికి లోబడి ఉంటే కనుక అపవాదిని ఎదిరించగలుగుతారు. అప్పుడు ఎదిరిస్తే వాడు మీ వద్ద నుండి పారిపోవును అనే మాట ఉంటుంది. ఈ అపవాది ఉన్నప్పుడు చేసేది ఇదే. మన లోటుపాట్లను నువ్వు గెలవలేవు, నీ వల్ల కాదు, ఇదే పద్దాకలు చూపిస్తూ నిరాశ జనకంలో. అందుకని లోబడుటలో ఎటువంటి మనము జాప్యము చేయకుండా దేవుని పాదాల దగ్గర అనుదినం మనం మొరపెట్టులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేసి నడిపించునుగాక. ఆమేన్.